అరే జింటూ చుల్బుల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడు. నువ్వు ఒంటరిగా క్యాంప్ వెళ్ళావని. అందుకే నేను తన్ని నాతో పాటు తీసుకొచ్చాను. వీర్, ఇప్పుడు చెప్పు పనేంటి? మేము నీ కోసం ఏ పనైనా చేస్తాము. ఇక్కడ దయ్యాలని పంపించాలి. త్వరగా దయ్యాలను తరివే నా ప్రియమైన నానమ్మ. వీళ్ళకేమైంది? ఇద్దరు దయ్యాలు పోవడానికి మంత్రాలు చదువుతున్నారు. ఇద్దరికి దయ్యాలంటే చాలా భయం. జింటూ, చుల్బుల్, ఇక్కడ దయ్యాలు లేవు. కొంతమంది మనల్ని భయపెడుతున్నారు. జింటూ, నువ్వు నన్ను దయ్యంలాగా చెయ్యి, ఇంకా ఎగిరేలా కూడా. మిగతా స్టోరీ నేను నడుపుతాను. అగడం పగడం అల్లం బెల్లం ఎక్కడం దిగడం దమ్ దమాదం. ఇమ్లీ, నువ్వు వీళ్ళతో పాటు నా వెనకాలేరా. హలో అంకుల్, మీ పప్పెట్ షో నాకు చాలా బాగా నచ్చింది. నేనెవరో తెలుసా? నేనిక్కడ ఎప్పటి నుంచో ఉన్న దయ్యాన్ని. మనమంతా కలిసి ఇక్కడే ఉందామా అంకుల్? మేము దయ్యాలు కాదు. మనము కలిసి ఉండలేము. అంకుల్ ప్లీజ్ ఆగొచ్చు కదా. తర్వాత మళ్ళీ ఇంకోసారి నాకు నిజంగా దెయ్యం దొరికింది. నిజంగానా? ఎస్. అప్పుడు దాన్ని నేనేం చేశానంటే భయపడకండి. అరే భయపడకండి, ఎందుకు పారిపోతున్నారు? నేను అప్పుడు అసలు ఆ దెయ్యాన్ని ఏం చేశానో మీరు వినరా? ఏం చేశావు? నేను అప్పుడు దాన్ని పట్టుకొని గట్టిగా ఊపేశాను. ఇలా ఊపేశాను. హలో అంకుల్. హలో, నిజమైన దెయ్యం. రాకీ రాబర్ట్ ఈ పోటీలోంచి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మా స్కూల్ నుంచి బంటి తన రోబోట్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ మా స్కూల్ నుంచే వీర్ రోబోట్ వస్తుంది. ఈ రోజు నేను చాలా గర్వపడే రోజు. అందరూ జడ్జెస్ వీర్ రోబోట్ ని ఫస్ట్ గా ఎంపిక చేశారు. దీనికంటే మంచిది ఉండనే ఉండదు. వీర్, వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. థాంక్యూ సర్. నా రోబోట్ అన్నిటికంటే బాగుంది. నేను వీర్ రోబోట్ కి ఛాలెంజ్ చేస్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్. నా రోబోట్ తో ఫైట్ చేసి చూపించు. బంటి, స్టాప్ ఇట్. ఐ సెడ్ స్టాప్ ఇట్. సార్, ఇప్పుడే తెలిసిపోతుంది ఎవరి రోబోట్ బెస్ట్ అని. ఐ ఛాలెంజ్ వీర్స్ రోబోట్ ఫర్ అ ఫైట్. ప్రిన్సిపల్ సార్ పర్మిట్ హిమ్. వీర్ బైక్ రేస్ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి బంటికి కూడా ఛాలెంజ్ చేసే హక్కుంది. ఓకే, ఫైట్. లెట్స్ సీ హూ ఇస్ ద బెస్ట్. ఈ రోబోట్ చేసింది. ఒక్క ఫైట్ కూడా సరిగ్గా చేయడం రాదు. మా బాస్నే వెదవ అంటావా? ఇప్పుడే చెప్తాను.
ఇప్పుడు ఇది నా కంట్రోల్లో ఉంటుంది. నీకేం కాలేదు కదా? థాంక్స్ ఎమిలీ. కానీ నువ్వు బయటికి వచ్చుండాల్సింది కాదు. ఇక్కడ చాలా ప్రమాదంగా ఉంది. పారిపోండి వీర్, ఆ డైనోసార్స్ లేస్తున్నాయి. నేను నిన్ను ఏదైనా సేఫ్ జోన్ కి తీసుకువెళ్తాను, కానీ మళ్ళీ నువ్వు బయటికి రాకు. ఇమ్లీ, ఆ డైనోసార్స్ మళ్ళీ వస్తున్నాయి. త్వరగా నువ్వు ఎక్కడైనా దిగిపోవాలి. ఇమ్లీ, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నేను నిన్ను ఒంటరిగా వదలను. విను, మనిద్దరం కలిసి ఫైట్ చేద్దాం వీర్. నువ్వు ఆ ఫైర్ బాల్స్ ని ఆపు, నేను వెళ్ళి వాటిని ఆపుతాను. ఇమ్లీ, కొంచెం జాగ్రత్త. ఏయ్, 2 అయిపోయాయి, ఇంకా 3 ఉన్నాయి. అరే వా ఇమ్లీ, నీకు చాలా ధైర్యం ఉంది. నేను నీ ఫ్రెండ్ని కదా. ఆ బుక్కును చూడకండి. చూసావుగా, మన ఇద్దరు ఫ్రెండ్స్ ఆ బుక్కులో బందీగా ఉన్నారు. హా, పద పద పారిపోదు ఇక్కడి నుంచి. ఆ పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడు? తెలియట్లేదు. Yay! 4 down, 1 more to go on ground. పద, వెళ్ళి దాని సంగతి చూద్దాం. వీరు ఎక్కడైనా దాక్కో, కానీ ట్రక్ కింద మాత్రం దాక్కోకు. ఏ డైనోసార్స్ ట్రక్ కూడా నడుపుతున్నాయి. నువ్వే రోబో బాయ్ అని నాకు తెలిసిపోయింది. నువ్వు అందరినీ కాపాడుతావు, కానీ నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఈ రోజు నువ్వో నేను తేలిపోవాలి. నేను ఆ బుక్ లోకి చూడను. డోంట్ మైండ్ ఇట్. మీ అందరికీ ఒక్క మాట చెప్తాను, వెంటనే తిరిగి ఫామ్ హౌస్ కి వెళ్ళండి. అలాగే నెమలిని వదిలేయండి, లేదంటే నువ్వెవరు? మేము నీ ఆర్డర్స్ ని పట్టించుకోము. అందరూ రండి, ఆ నెమల్ని పట్టుకోవాలి. నేను తప్పించుకున్నాను. నేను తప్పించుకోలేదు. నా వలలోంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరు తప్పించుకోలేరు. మరి నువ్వెలా తప్పించుకుంటావు? వీర్! తన వాయిస్ ఈ అడవిలో మొత్తం ఎక్కువగా వస్తుంది. అల్ట్రాసౌండ్ సెర్చింగ్ డివైస్ ఆన్. అల్ట్రాసౌండ్ సెర్చింగ్ డివైస్ ఆన్. వీర్, కాపాడు! అరే, అక్కడేం చేస్తున్నారు? త్వరగా దీన్ని పైకి తీసుకురండి. ఫామ్ హౌస్ కి పట్టుకెళ్ళాలి. ఫ్రెండ్, నేను వస్తున్నాను.
అరే డాన్స్ చేస్తోందేంటి? బహుశా ప్రమాదంలో ఉన్నప్పుడు నెమలి డాన్స్ చేస్తుందనుకుంటా. మనకు ఇంకొక కొత్త విషయం తెలిసింది.